నమస్తే డాక్టర్. నమస్తే మేడం. ఈ రోజుల్లో ఉన్న లైఫ్ స్టైల్స్కి బాగా స్ట్రెస్ ఎక్కువైపోయింది. కొంతమందికి బీపీ అతిగా లో అయిపోతుంది, కొంతమందికి హై అయిపోతుంది. కొన్ని టైమ్స్ కొంతమంది నిద్రపోతున్నప్పుడు వాళ్ళకి బీపీ ఒక హై అయిపోతుంది. ఎందుకలా? దానికి రీజన్స్ ఏమంటారు? ఇప్పుడు బీపీ అంటే ఏంది మనం అర్థం చేసుకోవాలి. దానికి బీపీ అంటే హైపర్ టెన్షన్ కూడా అంటారు దీన్ని. అంటే మన బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. అందరు ఏమనుకుంటారు, ఇప్పుడు సినిమాల్లో కూడా చూస్తారు కదా, అరే బీపీ పెరిగిపోయింది, నాకు బీపీ వచ్చేస్తుంది అంటే అందరు ఏమనుకుంటారంటే కోపపడితే, కోపంలో వస్తే, ఆవేశంలో వస్తే ఇట్లా బీపీ పెరిగిపోతుంది, లేకపోతే నార్మలే ఉంటుంది అనుకుంటారు. కానీ అట్లా కాదు. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. ఇప్పుడు ఒక మనిషి కామ్గా ఉన్నాడు, ఆ మనిషికి కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండొచ్చు. ఎక్కువ కోపపడుతున్నాడు అయినా ఆ మనిషికి బ్లడ్ ప్రెషర్ నార్మల్ ఉండొచ్చు. అయితే బీపీ అంటే ఏంటంటే, ఇప్పుడు మన బాడీలో రక్తనాళాలు ఉంటాయి. దీంట్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి ఆర్టరీస్, ఒకటి వెయిన్స్. ఈ ఆర్టరీలు రక్తనాళాలు ఉంటాయి కదా, దాని పైప్లు అవి ఒక దాంట్లో చూసుకుంటే దాంట్లో బ్లడ్ ఫ్లో అవుతుంది బాడీలో మొత్తం. అయితే పైప్ల మీద ప్రెషర్ పడుతుంది, బ్లడ్ పంప్ అవుతుంది కదా, హార్ట్ పంప్ చేస్తుంది కదా. హార్ట్ పంప్ చేసినప్పుడు ఈ రక్తనాళాల మీద ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషరే బ్లడ్ ప్రెషర్. ఇప్పుడు ఒక పైప్లకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, మంచిగా లావు ఉందనుకోండి పైప్, మెల్లగా వస్తాయి నీళ్ళు. అది కొంచెం టైట్ చేస్తే ఏమవుతుంది, జర ఫాస్ట్ వస్తుంది నీళ్ళు. అంటే ఏంది, ఇప్పుడు ఒక్కొక్కసారి రక్తనాళాలు జర టైట్ అయిపోతాయి. టైట్ అయిపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. ఆ టైట్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉండడం. దానివల్ల ఇవి సన్నగా అయిపోతాయి. దాంట్లో కొలెస్ట్రాల్ జమ అయిపోతుంది ఆ పైప్లలో. కొలెస్ట్రాల్ జమ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఇంతకుముందు పైప్ లా ఉండే ప్రెషర్ తక్కువ పడుతుండే, ఇప్పుడు సన్నగా అయిపోతుంది పైప్. దానివల్ల ప్రెషర్ ఎక్కువ పడుతుంది వాల్స్ మీద, దానివల్ల బీపీ ఎక్కువ రావడం. మళ్ళీ ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, సరే బీపీ ఎక్కువ వస్తుంది దానివల్ల ఏమవుతుంది అని అనుకుంటారు. కానీ బీపీ ఎక్కువ ఉండడం వల్ల చాలా కాంప్లికేషన్ అవుతాయి బాడీలో. కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, బ్రెయిన్లో కూడా స్ట్రోక్ రావచ్చు, ఇస్చిమియా అవ్వచ్చు, సరిగా బ్లడ్ సప్లై ఉండకపోవడం వల్ల. ఒక్కొక్కసారి మొత్తం పైపే బ్లాక్ అయిపోవడం, మొత్తం ఆర్టరీ బ్లాక్ అయిపోవడం, ఇట్లా కాంప్లికేషన్లు అవుతాయి. సో డాక్టర్, బీపీ పెరిగింది అనుకోండి, అది తగ్గించడానికి ఏమైనా ఉంటుందా? అది తగ్గించడానికి మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు ఫస్ట్ థింగ్ మీ వెయిట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. వెయిట్ ఎక్కువ ఉంటే కూడా బీపీ పెరుగుతుంది. అండ్ సరిగా నిద్రపోతున్నారా లేదా చూసుకోవాలి. సరిగా నిద్రపోకపోతే కూడా బీపీ ఎక్కువ వస్తుంది. లైఫ్ స్టైల్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. మళ్ళా ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తాను మీకు నేను. ఏం చేయండి అంటే, ఇది మనకు దాల్చిని చెక్క ఉంటుంది కదా, దాల్చిని చెక్క మీరు తీసుకోండి. పౌడర్ కూడా దొరుకుతుంది మీకు బయట, కానీ చెక్క తీసుకోండి. చెక్క తీసుకొని దాంట్లో కొన్ని మిరియాలు వేయండి, ఒక 3-4 మిరియాలు, ఇంత చెక్క తీసుకొని దాన్ని మంచిగా దంచుకోండి. దంచుకొని వాటర్లో మంచిగా బాయిల్ చేయాలి. ఇది మళ్ళీ బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని ఈ నీళ్లు డైలీ అర్లీ మార్నింగ్ తీసుకోండి. అర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల ఇది ఏం చేస్తుంది అంటే, దాల్చిని చెక్కలో ఎట్లాంటి ప్రాపర్టీస్ ఉంటాయంటే మన బాడీని రిలాక్స్ చేస్తుంది. అట్లనే మన బ్లడ్ వెజల్స్ కూడా రిలాక్స్ అవుతాయి. మళ్ళీ దాంతోపాటు ఇది కొలెస్ట్రాల్ ఎక్కువ జమ అయిపోయింది, వాల్స్ అన్ని థిన్ అయిపోయినాయి అంటే అది కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్లా రెగ్యులర్ తీసుకోండి మీరు. బీపీ కూడా కంట్రోల్లో రావడానికి హెల్ప్ చేస్తుంది ఒక లిమిట్ వరకు. పూర్తిగా మంచిగా కంట్రోల్లో రావాలంటే మీరు హోమియోపతి మందులు వాడండి. దానికోసం మన దగ్గర కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళు. బీపీ బాగా లో ఉంటుంది అంటే వాళ్ళకు చూడండి, ఇప్పుడు ఒక్కొక్కసారి బీపీ 90/60 ఉంటుంది, 100/60 ఉంటుంది. వీళ్లకు ఒకవేళ ఎటువంటి సిమ్టమ్లు లేవనుకోండి, వాళ్ళు భయపడే అవసరం లేదు. ఒకవేళ వాళ్ళకి సిమ్టమ్లు వస్తున్నాయి అంటే చక్కెర వస్తుంది, లేదంటే వాళ్ళకు గిడినెస్ ఉంటుంది, తల తిరుగుతుంది, ప్లస్ బీపీ వల్ల చెమటలు రావడం తక్కువ ఉండడం వల్ల వాళ్ళేమో డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్. డాక్టర్, సమ్ టైమ్స్ ఆడవాళ్ళు చాలా వీక్గా ఉంటారు కదా, కొన్ని టైమ్స్ వాళ్ళు తిన్న తర్వాత కూడా వాళ్ళకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అది బీపీ వల్లనేనా? బీపీ వల్ల అని కాదు, దానికి కూడా మల్టిపల్ రీజన్స్ ఉంటాయి. కానీ ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో బేసిక్గా రక్తం అనేటిదే తక్కువ ఉంటుంది. మన జెనెటిక్స్ చూసుకుంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒక 20 మంది ఉంటారు కదా, ఆ 20 మందికి టెస్ట్ చేస్తే 70% మందికి రక్తం ఏమో తక్కువ ఉంటుంది. ఇప్పుడు డైజెషన్కి రక్తం కావాలి, తిన్న తర్వాత వాళ్ళకి చక్కర్లు రావడం అట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళ ఇంటెస్టైన్లు ఉంటాయి కదా, ఇంటెస్టైన్లకు సప్లై పెరగాలి ఇప్పుడు డైజెషన్ సరిగా అవ్వాలంటే. అయితే ఆల్రెడీ తక్కువ ఉంది బ్లడ్, అందుకే వాళ్ళకి అట్లా చక్కర్లు
రావచ్చు. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.